హలో అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే వంటకు కావాల్సిన పదార్థాల్లో 2 గుడ్లు, ఒక బ్రెడ్ అండ్ ఒక ఉల్లిపాయ. ఇక్కడ నేను ఒకరికి మాత్రమే ఈ డిష్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక ఎగ్ మాత్రమే వాడుతున్నారు. మీకు ఎన్ని కావాలంటే అన్ని వాడుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చుగా ఈ డిష్ ఏంటో. సో గెస్ చేసి కమెంట్ చేయండి. సో అదే అండి, సింపుల్గా చేసే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. చాలా టేస్టీగా అండ్ తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను బ్రెడ్ అనేది కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే బ్రెడ్ అనేది అన్హెల్తీ కాబట్టి నేను జస్ట్ కొంచెమే వాడుతున్నాను. ఫస్ట్ అయితే పెనం మీద ఆయిల్ లేకుండా బ్రెడ్ని 2 ముక్కలుగా కట్ చేసి అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అందులో 1 ఎగ్ డైరెక్ట్ అలా కొట్టిపోసేసాను. ఆ తర్వాత ఒక స్పూన్తో మంచిగా ఎగ్ని స్ప్రెడ్ చేసి దానిపైన మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవడమే. ఎగ్ అనేది చాలా మంచిది. డైలీ ఒకటి బాయిల్డ్ తినొచ్చు. బాయిల్డ్ నచ్చని వాళ్ళు ఇలా ఆమ్లెట్ వేసుకొని కమ్మగా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్స్, సాల్ట్, కారం అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ లైట్గా గరం మసాలా వేసి దీన్ని ఇంకా హెల్తీగా చేసుకోవాలి అనేవాళ్ళు దీనిపైన కొద్దిగా క్యారెట్ తురుము అండ్ పాలకూర ఆకులు వేసి కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇవాళ సింపుల్గా 10 మినిట్స్లో అయిపోవడానికి తొందరగా చేసేస్తున్నాను. నాకు ఇలాగే ఇష్టం. మీకు ఎలా నచ్చితే మీరు అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని 2 వైపులా చాలా మంచిగా కాలనివ్వాలి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోను, ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది తిన్న తర్వాత 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ వరకు అసలు ఆకలే వేయదు. మా ఇంట్లో అయితే జనరల్గా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తింటాము. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వరకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్, అందులో ఇంకొంచెం టమాటో సాస్ అలా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. బట్ నేను కొంచెం హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి కొంచెం బ్రెడ్తో ఒక ఆమ్లెట్తో ఏమీ వేయకుండా బేసిక్గా సింపుల్గా చేస్తున్నాను. ఇలా 1 సైడ్ కాలాక మంచిగా ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకొని దానిపైన మనం ముందు కాల్చుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసేసుకొని 2గా కట్ చేసుకొని తినేసేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసినట్టయితే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే ఇది చాలా ఫేవరెట్. మీకు ఇంకా ఇలాంటి సింపుల్ వీడియోస్ 10 మినిట్స్లో కావాలి అని అంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను మీకోసం తీసుకుని వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విధురి సిస్టర్స్ అఫీషియల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.